హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ మీద సమ్స్ అనేది ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఇక్కడ చూడండి, బై యూజింగ్ న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f(7) యొక్క వాల్యూని మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. f(3) = 24, f(5) = 120 ఇలాగా సమ్ ఇచ్చాడు. ఇదేంటంటే ఎక్స్ వాల్యూస్ మాట, ఓకేనా. ఇది లోపల ఉన్నది ఏంటంటే ఎక్స్, ఇదంతా f(x) వాల్యూస్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే చూడండి, సపోజ్ ఇక్కడ ఎక్స్ అని ఇచ్చి ఇలాగా నెంబర్స్ అనేది ఇస్తాడు. f(x) అని చెప్పి ఇలా సమ్ నెంబర్స్ అనేవి ఇస్తాడు చూడండి. సపోజ్ 5, 4, 6, 8, 10. ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి 36, 24, 78, 100 ఇలా కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి కూడా ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే చాలా ఈజీ. ఎక్స్ వాల్యూ f(x) వాల్యూస్ వేసేసుకుంటారు. ఇలా ఒకవేళ ఇచ్చినట్లయితే ఈ లోపల ఉన్నది ఎక్స్ వాల్యూస్, ఇదంతా కలిపితే f(x) వాల్యూస్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒక చిన్న బాక్స్ అనేది మనం వేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్, నెక్స్ట్ వాడు ఇచ్చినవే f(x), ఓకేనా. థర్డ్ ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఇచ్చాడు మనకి వాల్యూస్? 1, 2, 3, 4, 5. 5 ఇచ్చాడు కాబట్టి 5లోంచి 1 తీసేయండి. టోటల్ 4 ఉంటాయి. 4 వాల్యూస్ వేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి డెల్టా f(x), నెక్స్ట్ సెకండ్ డెల్టా స్క్వేర్ f(x), థర్డ్ వన్ వచ్చేసి డెల్టా క్యూబ్ f(x), లాస్ట్ డెల్టా 4 f(x). మొత్తం 5 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి 1 తీసేయండి. 4 రాసుకోవాలి. అదే 6 ఇస్తే 5, 7 ఇస్తే 6 అలా రాసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ ఏంటి? లోపల ఉన్నవే ఎక్స్ వాల్యూస్ మాట. 3, 5, నెక్స్ట్ 8, 9, 12. టోటల్గా 5 వాల్యూస్. f(x) వాల్యూస్ ఏంటి? ఇవి f(x) వాల్యూస్ అంటే 24, 120, 504, 720, 1716. ఈ డెల్టా ఆఫ్ f(x) అనేది ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇలాగా, ఓకేనా. అంటే రివర్స్లో కనుక్కోవాలి. చూడండి, ఒక ఫార్ములా 120 - 24 / 5 - 3 రివర్స్లో. ఇది డెల్టా f(x) ఫార్ములా ఏంటంటే ఇది కొంచెం చూడండి, డెల్టా ఆఫ్ f(x) ఫార్ములా ఇక్కడ ఉన్నది. ఇది x0, x1 ఇలా మాట. ఇప్పుడు డెల్టా f(x0) ఇవన్నీ x0లు అర్థం. డెల్టా f(x0), డెల్టా స్క్వేర్ f(x0), డెల్టా క్యూబ్ f(x0), డెల్టా 4 f(x0). డెల్టా f(x0) ఫార్ములా ఏంటంటే f(x1 - f(x0) / x1 - x0. ఇది ఫార్ములా వచ్చేసి, ఓకేనా. డెల్టా f(x0) ఫార్ములా ఏంటి? f(x1 - f(x0) / x1 - ఇక్కడ చూడండి, ఇది x0, x1, x2, x3, x4 మాట. ఇప్పుడు x1 ఏంటి? f(x1), ఇది f వాల్యూస్ కదా. f(x1) అంటే ఇది, ఓకేనా. మైనస్ f(x0) / x1 - x0, ఓకేనా. ఇలా ఫార్ములా మాట. 120లోంచి 24 తీస్తే ఎంత? మొత్తం ఇదంతా సాల్వ్ చేయాలి. 120 - 24 96. 96/2 ఇంకొంచెం చూడండి, 96 బై ఎంత? 5లోంచి 3 తీస్తే 2. 2 1s are 248 సార్, ఓకే. దీని ఆన్సర్ ఎంత? 48. అలా అన్నీ చేయాలి. నెక్స్ట్ ఈ 2, ఓకేనా. ఇదిలాగా అంటే దీని వాల్యూస్ ఎంత? చూడండి, రివర్స్లో 504 - 120/8 - 5. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత ఆన్సర్? 128. అలా 2 2 చేసేసుకోవడం. మళ్ళీ ఇలాగా రివర్స్లో 720 - 504/9 - 8. దీని వాల్యూ ఎంత? సాల్వ్ చేస్తే 216. నెక్స్ట్ మళ్ళీ ఇలాగా 116 - 720/12 - 9. దీని వాల్యూ 332, ఓకేనా. డెల్టా f(x0) కనుక్కున్నాం. ఇప్పుడు డెల్టా స్క్వేర్ f(x0). ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఇలాగా, ఓకేనా.
2 వాల్యూస్ ఎంత మళ్ళీ రివర్స్లో 128 మైనస్ 48 బై ఇప్పుడు మళ్ళీ ఈ వాల్యూస్ వేసుకోకూడదు, ఇక్కడికే వచ్చేయాలి. ఇది చూడండి, ఈ రెండింటికి 1 మిస్ చేయాలన్నమాట మధ్యలో. ఓకేనా, డెల్టా స్క్వేర్ కాబట్టి 2లోంచి 1 తీస్తే ఎంత 1 మిస్ చేసి 8 మైనస్ 3 ఈజీగా చేసుకోవాలంటే. ఓకేనా, ఈ రెండు ఇవి మధ్యలో 1 మిస్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత 16. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇలాగా 216 మైనస్ 128 బై ఇది ఇలాగా. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు రాసం ఒకటి మిస్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా, అంటే మధ్యలో 1 మిస్ చేయాలి. ఎంత 9 మైనస్ 5. దీన్ని సాల్వ్ చేస్తే 22. నెక్స్ట్ అనదర్ వన్ 332 మైనస్ 216 బై ఏంటి 12 మైనస్ 8. 1 మిస్ చేయాలి. ఓకేనా, మధ్యలో 12 మైనస్ 8 వాల్యూ ఎంత వచ్చింది 29. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు డెల్టా క్యూబ్ మళ్ళీ సేమ్ ఇలాగా. ఓకేనా, అంటే 22 మైనస్ 16 బై ఏంటి ఇందాక 1 మిస్ చేసాం, ఇప్పుడు 2 మిస్ చేయాలి. 3 ఉన్నాయి కదా. ఓకేనా, 3 ఉంటే 3లోంచి 1 తీసేయండి. 3 ఉన్నాయి, 3లోంచి 1 తీస్తే ఎంత 2. ఇప్పుడు పైనుంచి కింద వరకు చూడండి, 2 మిస్ చేస్తే ఎంత 9 మైనస్ 3. ఓకేనా, సాల్వ్ చేస్తే దీని వాల్యూ ఎంత 1. మళ్ళీ ఇలాగా 29 మైనస్ 22 బై ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ 1 వదిలేయాలి. ఇలా రండి, 1 వదిలేసి కిందకు వస్తే ఎంత మధ్యలో 2 మిస్ చేయాలి కదా, అంటే ఎంత 12 మైనస్ 5. దీని వాల్యూ కూడా 1. డెల్టా 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇప్పుడు ఈ రెండు 1 మైనస్ 1 బై లాస్ట్ 12 మైనస్ 3. 4 ఉన్నాయి కాబట్టి మధ్యలో 3 మిస్ చేస్తే ఎంత 12 మైనస్ 1 మైనస్ 1 ఎలాగా 0 కాబట్టి 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి 0. ఓకేనా, ఇక్కడితో మనకి ఈ వాల్యూస్ అనేవి అన్నీ కనుక్కున్నాం. ఇప్పుడు న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా అనేది మనం రైట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రా పెరుగుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అలాగా. ఓకేనా, డెల్టా క్యూబ్. ఇక్కడ డెల్టా 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది ఎందుకు రాయలేదంటే ఫార్ములా 0 అయిపోయిందని ఇంకా నేను రైట్ చేయలేదు. లేకపోతే నెక్స్ట్ చూడండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 2 ఇంటూ ఇంకా అనదర్ 1 యాడ్ అవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ 3. ఓకేనా, ఇది ఇంటూ. ఓకేనా, డెల్టా పవర్ ఆఫ్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది వస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ వరకు ఎలాగ 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకే ఫార్ములా అనేది రైట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్లో అడిగాడు ఎఫ్ ఆఫ్ 7 యొక్క వాల్యూ అంట. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు చూడండి, మన క్వశ్చన్లో అడిగాడు ఎఫ్ ఆఫ్ 7 వాల్యూ అంత, అంటే ఇది ఎక్స్. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 7 తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూలో 7 వేయాలి. ఎఫ్ ఆఫ్ 7 ఈక్వల్ టు ఎక్స్ నాట్ అంటే ఎంత, ఇది ఎక్స్ నాట్. ఓకేనా, ఎక్స్ నాట్ ఎక్స్ 1 ఎక్స్ 2 ఎక్స్ 3 ఎక్స్ 4 ఇవి వాల్యూస్ మాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎంత 3 ప్లస్ ఎక్స్ అంటే ఎంత మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం 7. ఎక్స్ నాట్ అంటే మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఉంది 3 ప్లస్ డెల్టా ఆఫ్ ఎక్స్ నాట్ అంటే 3 వాల్యూ ప్లస్ 7 మైనస్ 3 7 మైనస్ x1 వాల్యూ ఎంత 5 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 7 మైనస్ 3 7 మైనస్ 5 ఇంటూ 7 మైనస్ x2 వాల్యూ ఎంత 8. ఓకేనా, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే వాల్యూ 3. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత 24. ఓకేనా, 3 ఎదురుకుంటే ఇదిగోండి 24 ప్లస్ 7 నుంచి 3 తీసేయండి ఎంత 4. డెల్టా ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇది చూడండి, డెల్టా ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత 48 ప్లస్ మళ్ళీ 7 నుంచి 3 తీస్తే 4 7 నుంచి 5 తీస్తే 2 డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇదిగోండి చూడండి, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత 16. ఓకేనా, ఇక్కడ 16 వేస్తారు. ఓకేనా, ప్లస్ 7 మైనస్ 3 అంటే 4 7 మైనస్ 5 అంటే 2. ఓకేనా,
7 మైనస్ 8 అంటే -1. ఇక్కడ ఎంత ఉంది డెల్టా క్యూబ్ f(3) అంటే ఇది కొంచెం డెల్టా క్యూబ్ f(3) అంటే వాల్యూ ఎంత, ఇది f(3)కి చెందిన వాల్యూ కాబట్టి 1. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. చూడండి 24 ప్లస్ 448 సార్, చూడండి 448 సార్ 192 ప్లస్ 4 2 సార్ 8, 8 16 సార్ 128, 4 8 సార్ 8, 8 ఇంటూ -1, -1 అంటే ఎంత -8. ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 336. సో f(7) వాల్యూ ఎంత 336 అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ మెథడ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.